మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడ్డ గిరిజనులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 11 మంది గిరిజనులపై ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న ములుగు జిల్లా చెల్పాకలో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రిజర్వ్ ఫారెస్ట్ లో వేసుకున్న ఆదివాసీల గుడిసెలను తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బందిపై కర్రలు, కారంపొడి, కొడవళ్లతో గిరిజనులు తిరగబడ్డారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ 11 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు అధికారులు. తమపై దాడి చేసిన అటవీ శాఖ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా అటవీ శాఖ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు కేసులు కూడా నమోదవుతున్నట్టుగా ఉన్న పరిస్థితి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, ములుగు జిల్లాలోని ఏటూరు నగరం మండలానికి సమీపంలోని రోహిరు దారిలో కలిగేటువంటి కేకే తండాలో గత 2 రోజుల క్రితము ఆదివాసీ గిరిజనులకు అదేవిధంగా అటు అటవీ శాఖ పోలీసు వారికి పెద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివాసీలపై 11 మంది పైన పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో మరొకసారి మారింది. ఏటూరు నగరం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిల్లో ఆదివాసీలు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారనే నేపథ్యంతో బుల్డోజర్లు, జేసీబీలతో వెళ్లి అటవీ శాఖ అధికారులు ఇక్కడ అటవీని పోడును కొట్టవద్దు అంటూ కూడా అక్కడ ఆదివాసీలను హెచ్చరించి వాళ్ళు నిర్మించినటువంటి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఆదివాసులు తిరగబడి అధికారుల వాహనాలను, అధికారులకును వాళ్ళపై దాడి కూడా యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క ఘటనను స్మోటోగా తీసుకొని 11 మందిపై ఆదివాసీలపై కేసు నమోదు చేయడంతో అయితే అక్కడ ఆదివాసీలు పోలీసుల నిర్ణయ తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ, మొత్తానికైతే ములుగు జిల్లాలో ఇటు ఆదివాసీలకు ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క ఇలాకాలోనే ఆదివాసీలపై కేసులు నమోదు చేయడం అయితే మరొకసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అక్కడి నుంచి మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ యొక్క ఘటన పైన ఇప్పటికే ఇటు మంత్రి సీతక్క అటు పోలీసులకు ఇటు గిరిజనులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలీసులు సంయమనం పాటించాలి, అదేవిధంగా ఆదివాసీలు కూడా పోడు విషయంలో కొంత అధికారులకు సహకరించాలని కూడా సీతక్క ఇప్పటికే అటు ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఇటు పోలీసు అధికారులకు ఆర్డర్స్ వేసినప్పటికీ కూడా కేసులు నమోదు చేయడంతో అయితే మరొకసారి చర్చనీయాంశమైన వంశీ. అయితే ఈ కేసులకు సంబంధించి మరింత ఆదివాసీలు ఆందోళన చేసే అవకాశం కూడా ఉంది వంశీ. రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్. बोल